ఆగు, ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? చెప్పులు లోపల పెట్టుకోరా. అక్కడ వేసుకోవాలి, చదువుతున్నా అక్కడ వేసుకోవాలి. వేసుకుంటుంది బండిలో పెట్టేస్తా. బండి తీసుకొస్తాను, పట్టుకో. పెట్టా బండి ఆడ పెట్టా. ప్లేస్ బాగుంది. ఎందుకు తేరి ఐస్ అవ్వాలి, ఐస్ అంటుంది అంటే పెట్టి అటు ఉండదు కదా, ఐస్ పెట్టి ఐస్ అంటుంది ఖుషిగా. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి మేము. ఎందుకంటే బాగా అయితే అక్కడ వర్క్ చేస్తున్నాడు, కెమెరా పిక్ చేస్తాడు. అదిగోండి బావ బండి అయితే అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇంకొక షోరూమ్ అంతా కన్నూరులో. బొమ్మలు పెట్టు సేపు బొమ్మ పెట్టినా అదంటే చూసిరాప డాడీది, అదంటే చూసిరాపా, చూపెత్తాడంటే చూసిరాప డాడీ. వస్తుంది చిన్నోళ్ళు ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడే బండి పని అయితే అయిపోయింది. మళ్ళీ గోవాడ తినాలికి వెళ్ళాలి. గోవాడ తినాలికి అయితే బయలుదేరుతున్నాం. మొత్తం కూర్చో, ఇదిగో ఈ కుర్చీలో కూర్చో, కుర్చీలో కూర్చోడు, కూర్చో. ఇదేం రొయ్యల కూర? ఎప్పుడు తిన్నా? ఎప్పుడుది? తిని ఎన్ని ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా గుడ్డ ఎందుకు నీకు? ములక్కాయ టమాటా. మసిగుడ్డ ఆడ చూసుకో, మసిగుడ్డ మసిగుడ్డ అది. ఎడలకు ఉంటే కొంచెం ఎడలు పోయేది. వస్తున్నా అన్నని అడుగు మాట ఏందో.
చూడండి. ఖుషి పట్టుకో అదండి, వచ్చేసామన్నమాట. ఈ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకొని ఇటు అటు వెళ్ళారు. అదేంటి ఇక్కడ నుంచే ఉన్నాయి అసలు పార్కింగ్. బస్సులు కూడా స్పెషల్ బస్సులు వేసారండి చాలా. ఇదిగండి జనం చాలా మంది వస్తారండి. ఫస్ట్ డే కదా, నైట్ అయితే ఇంకా బాగుంటుంది. బైక్ పార్కింగ్ అన్నమాట ఇది. దిగమా? ఖుషి బాగా గోవాడ తిరునాళ్ళకి అయితే వచ్చామండి. అంత పార్కింగ్. పడుతుంది, రాళ్ళు ఉన్నాయి చూసుకో. జనం అయితే మామూలు లేదు. ఏదంట ఏ బాలు ఒకదానితో పోటీ పడుతూ చేసి అది చూడండి, ఆ రెండు కార్ల మధ్యలో నుండి మోటార్ బైక్ ఎలా అది ఎక్కుతావా? అది ఎక్కుతావా? ఏది ఎక్కుతా? అది ఎగిరేది ఎక్కుతావా? ఖుషి అది ఆడుకో, బాగుంటది. అది ఆడుకో. చెప్పులది చెప్పులది. మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతి. మరి నిన్ను సూపర్గా ప్రాక్టీస్ చేసి ఖుషి ఖుషి ఖుషికి అయితే తీసుకున్నామండి. సరే తర్వాత చూపిద్దాం. వెళ్దాంపా. 10 రూపీస్ షాప్ అంటున్నావుపా. ఖుషి ఖుషి ఇంకేం కావాలి? ఊదు. మాంస అయితే 10 రూపీస్ షాప్కి వచ్చిందండి. ఏ వస్తువు అయినా 10-20 మాత్రమే. అది ఊదు ఊదు జోలో పెట్టు. బాగా చేసుకొని ఇది అది నా చేతికి రా. సరిపోయింది సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది. మరి కొంచెం లూజ్ కావాలి.
తీసుకుంటున్నాం. సరిపో కొంచెం లూజ్ అవుతుంది. ఏ ఖుషి ఊరుకో నువ్వు. తీసుకోండి. ఒక గడ ఉంది మంచిది. ఒకటా తీసుకోండి. అయిపోయిందండి తిరగడం అయితే. తిన్నాలా? బాయ్ చెప్పేసి ఖుషి అందరికి బాయ్. అయిపోయింది ఇంకా మొత్తం ఇంటికి వెళ్ళిపోవడం. ఏంటి ఏమెక్కేది ఇంకా పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అయిపోయింది తిన్నాలా? ఏం ఖుషికి అయితే బొమ్మలు తీసుకున్నాము. మిఠాయి తీసుకున్నట్లున్నాడు బావ. చెరుకులు తీసుకున్నారు. ఇంకా అంతే. చూడాలనిపించి వచ్చాము, చూసాము. ఖుషి గారిని నాకు ఇచ్చి బావ అయితే అవి తీసుకున్నాడు. పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఇంకా అయిపోయింది తిన్నాలా? జైంట్ వీల్ ఎక్కుదామంటే బావ కంటే భయం అంట. ఇంకొక్కదాన్నే ఎక్కాలనిపించక ఎక్కలేదు. ఖుషి ఎక్కిద్దంటండి. అమ్మా ఇటు చూడు, ఇవాళ జైంట్ వీల్ ఎక్కిద్దట. జంపింగ్ అయ్యి ఖుషి ఎక్కిద్దాం అనుకున్నాం కానీ మేమైతే మిస్టేక్ అయిందండి. మనీ చేతిలో పెట్టుకోకుండా ఫోన్పేలో తీసుకొచ్చాడు బావ. మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఫోన్పే అంటే ఫోన్పే లేదన్నారు. సిగ్నల్స్ ఉండవని ఫోన్పే ఎక్కువైతే యూజ్ చేయాలంట. షాప్స్లో ఉన్నాయి కానీ అలా జైంట్ వీల్ దగ్గర పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర అయితే ఫోన్పే లేదనమాట. మీరు ఇలా ఇప్పుడు చేయకండి, మనీ చేతిలో పెట్టుకుని వెళ్ళండి. ఓకేనా? బండి కనపడలేదండి ఇంకా మా ఇంటికి. ఇవ్వండి బండి అయితే కనిపించింది. వెళ్ళిపోతాను. ఏ బండి పడితే ఆ బండి ఎక్కితూరుకుంటారా? మన బండి ఎక్కాలైతే మనీ పే చేసే వాళ్ళకి ఇంకెళ్ళిపోవడమేగా. తిప్పు తిప్పు తొందరగా చెయ్యి పెయిన్ వస్తుంది. ఇప్పుడైతే చాలా క్రౌడ్ ఎక్కువ అయిందండి. జనం అసలు చూడండి ఎట్లా వస్తున్నారు. ఇప్పుడు ఈవినింగ్ కదా, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లైటింగ్స్తో మొత్తం. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడే జనం చాలామంది వస్తున్నారు. ఇవ్వండి స్పెషల్ బస్సులు కూడా వేశారు. ఇది రబ్బరు, ఇదైతే ఒకటి తీసుకున్నాము. ఇది రబ్బర్ అయితే ఇక్కడ మాన్సా పెట్టినట్టుంది. ఇది పాత రబ్బరు. ఇది తెగింది. ఇంకైతే బయటికి స్ప్రెడ్ అవుతుంది. పెట్టావా? ఖుషి అయితే అవి తీసుకుందండి.